హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు 27% ఐఆర్ డిఏలు మరియు ఫిట్మెంట్ 43% 12th పిఆర్సీ పే స్కేల్స్ గురించిన తాజా అప్డేట్ న్యూస్ అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఐఆర్డిఏలు మరియు 12వ పిఆర్సీ అంశాలపై సమగ్ర విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో మధ్యంతర భృతి, డియర్నెస్ అలవెన్స్, పే రివిజన్ కమిషన్ అమలు ఉంటాయి. ఈ అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగుల నిత్య జీవితంపై గణనీయంగా ప్రభావం చూపుతాయి. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లను ప్రధానంగా ఉంచాయి. 12వ పిఆర్సీ మరియు ఐఆర్ 12వ పిఆర్సీ చైర్మన్ నియామకం ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆయన బాధ్యతలు స్వీకరించకపోవడంతో పిఆర్సీ అమలులో జాప్యం కొనసాగుతోంది. సాధారణంగా పిఆర్సీ కమిటీ నివేదిక ఇచ్చేందుకు ఏడాది సమయం అవసరమవుతుంది. నివేదిక వచ్చే వరకు మధ్యంతర భృతి ఇచ్చే ప్రక్రియ గతంలో కూడా అనుసరించబడింది. 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం హయాంలో 27% ఐఆర్ ప్రకటించబడింది. అదేవిధంగా పిఆర్సీ నివేదిక బట్టి 43% ఫిట్మెంట్ అమలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు 43% ఫిట్మెంట్ కంటే ఎక్కువగా కోరుతున్నట్టు సమాచారం. పిఆర్సీ నివేదిక ప్రకటించే ముందు 30% ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. డిఏలు దేశవ్యాప్తంగా డిఏలు ధరల సూచిక ఆధారంగా ప్రకటించబడతాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏలపై నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 2 విడతలుగా డిఏలను ఇవ్వకపోవడం ఉద్యోగ సంఘాల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోంది. 2023 జనవరి మరియు జూలై నెలల్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిఏలను అమలు చేయాలి. మరో డిఏ తర్వాత కేంద్రం ప్రకటించే అవకాశం ఉంది. అయితే పెండింగ్ డిఏలు ఇప్పటివరకు చెల్లించలేదు. ఎన్నికల ముందు హామీలు 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకాలు అందించాలి అనే హామీలు ఇచ్చారు. డిఏలు విడుదల చేయడం, మధ్యంతర భృతి ప్రకటించడం, పిఆర్సీ అమలు చేయడం వంటి అంశాలు ముఖ్యంగా ఉన్నాయి. ఉద్యోగ సంఘాల ఆందోళనలు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతూ నిరసన కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. యూటీఎఫ్, జేఈసీ వంటి సంఘాలు ప్రభుత్వంపై ఆర్థిక సమస్యల పరిష్కారంపై ఒత్తిడి పెంచాయి. పిఆర్సీ నివేదిక వెలువడే వరకు మధ్యంతర భృతిని ప్రకటించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు: మధ్యంతర భృతి 30% వెంటనే ప్రకటించాలి. ఇది ఉద్యోగులకు తాత్కాలిక ఆర్థిక భరోసా కల్పిస్తుంది. డియర్నెస్ అలవెన్స్ గత 2 విడతలుగా పెండింగ్లో ఉన్న డిఏ వెంటనే విడుదల చేయాలి. డిఏ విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. పిఆర్సీ అమలు 12వ పిఆర్సీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించగానే నివేదిక త్వరగా అందించాలి. నివేదిక రాకముందే ఐఆర్ అమలు చేయాలి. సిపిఎస్ రద్దు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్. ఆర్థిక బకాయిలు పిఆర్సీ అరియర్స్, డిఏలు, పిఎఫ్ బకాయిలు, ఇతర ఆర్థిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ప్రభుత్వంపై ఒత్తిడి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను చూపుతూ సమస్యలను వాయిదా వేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఉద్యోగుల నమ్మకాన్ని కోల్పోవటం వల్ల ప్రభుత్వం ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఈ సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగుల సంక్షేమం, ఉపాధ్యాయుల నమ్మకం, పెన్షనర్ల భరోసా లభించాలంటే డిఏలు, ఐఆర్లు మరియు పిఆర్సీపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని రావాలి. ప్రభుత్వం తక్షణమే నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగ సంఘాలు శాంతిస్తాయి. లేని పక్షంలో ఆందోళన తీవ్ర రూపం దాల్చే అవకాశము ఉంది.